బాలీవుడ్ స్టార్ జంట రణ్బీర్ కపూర్ మరియు ఆలియా భట్ల కలల ఇల్లు కృష్ణరాజ్ గృహప్రవేశానికి సిద్ధమవుతోంది. కాని ఈ 250 కోట్ల రూపాయలు బంగ్లాను వారి కూతురు రాహా పేరిట రిజిస్టర్ చేయనున్నారన్న వార్త ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. బాలీవుడ్ స్టార్ జంట రణ్బీర్ కపూర్, ఆలియా భట్ల కలల ఇల్లు కృష్ణరాజ్ సౌందర్యాత్మకంగా పూర్తయింది. ఏళ్లపాటు సాగిన నిర్మాణ పనులు ముగిసి ఈ 6 అంతస్తుల విలాసవంతమైన భవనం గృహప్రవేశానికి సిద్ధమైంది. అయితే ఈ వార్తలో అందరినీ ఆకర్షిస్తున్న ప్రత్యేకాంశం ఏమిటంటే ఈ 250 కోట్ల రూపాయలు విలువైన బంగ్లాను వారి ఏడాదిన్నర వయస్సు కూతురు రాహా కపూర్ పేరిట రిజిస్టర్ చేయనున్నారన్న సమాచారం సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇది నిజమైతే రాహాకు తల్లిదండ్రులు అందించే అమూల్యమైన కానుకగా ఇది చరిత్రలో నిలిచిపోతుంది. ముంబైలోని బాంద్రా లాంటి ఖరీదైన ప్రాంతంలో నిర్మితమైన ఈ కృష్ణరాజ్ బంగ్లా రణ్బీర్ దివంగత నానమ్మ, లెజెండరీ నటి కృష్ణరాజ్ కపూర్ పేరు మీద రూపొందింది. తాజాగా విడుదలైన ఓ వీడియోలో పచ్చదనంతో అలంకరించిన బాల్కనీలు, పూర్తయిన ముఖద్వారం కనువిందు చేస్తున్నాయి. రణ్బీర్, ఆలియా, నీతూ కపూర్లతో పాటు రాహాతో కలిసి నిర్మాణ పనులను తరచూ పరిశీలించిన సంగతి తెలిసిందే. శుభ సమయం ఎంచుకుని ఈ కొత్త ఇంటి గృహప్రవేశం చేసేందుకు వారు సన్నాహాలు చేస్తున్నారు. ఈ బంగ్లా కేవలం విలాసాల సమ్మేళనమే కాదు, కపూర్ కుటుంబ చరిత్రకు, తరతరాల జ్ఞాపకాలకు ప్రతీక. రాజ్ కపూర్, కృష్ణరాజ్ కపూర్ల నివాసంగా ఉన్న ఈ స్థలం 1980లో రిషి కపూర్, నీతూ కపూర్లకు వారసత్వంగా అందింది. ఇప్పుడు రణ్బీర్, ఆలియా ఈ వారసత్వాన్ని ఆధునిక హంగులతో పునరుద్ధరించారు. రాహా పేరిట రిజిస్ట్రేషన్ నిర్ణయం వారి కుటుంబంలో చిన్నారికి ఇచ్చే ప్రాముఖ్యతను, భవిష్యత్తు కోసం వారి ఆలోచనను సూచిస్తోందని అభిమానులు భావిస్తున్నారు. ఈ వార్తతో రణ్బీర్, ఆలియా ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. రణ్బీర్, ఆలియా దంపతుల నిర్ణయం వారి కుటుంబం మరియు రాహా భవిష్యత్తుపై ఎంతో ప్రభావం చూపుతుంది. ఈ వార్తతో అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు.